ఈ వీడియోలో మనం చూడండి, వెల్కమ్ టు షిఫ్ట్ ఏ అనే ఒక టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ని ఎలా డిజైన్ చేద్దాం అనేది మనం చూద్దాం. ఓకే, ఐ టేకెన్ ద న్యూ Xcode ప్రాజెక్ట్. ఓకే, ఇన్సైడ్ దట్ వీ నో దట్ ఆల్రెడీ ఒక టెక్స్ట్ వ్యూ తీసుకుంటున్నాను. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టెక్స్ట్ వ్యూ? ఇట్ ఈజ్ యూజ్ టు షో ద వన్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ మల్టిపుల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఆన్ ద స్క్రీన్ ఆర్ రిక్వైర్డ్ ప్లేస్. ఓకే, మీన్స్ దట్ నీకు ఏ ప్లేస్లో కావాలన్నా ఆ ప్లేస్లో నీకు వన్ లైన్ కానీ అంతకంటే ఎక్కువ కానీ నువ్వు టెక్స్ట్ అనేది డిస్ప్లే చేయడానికి మనం టెక్స్ట్ వ్యూ అనేది వాడతాం. కానీ రాసేటప్పుడు మనం టెక్స్ట్ అని రాస్తాం, కానీ దాన్ని యూ కెన్ కాల్ ఇట్ యాజ్ టెక్స్ట్ వ్యూ అనమాట. టెక్స్ట్, వాట్ ఈస్ ద టెక్స్ట్? ఇట్ ఈస్ ద స్ట్రక్ట్. ఓకే, మనకి స్ట్రక్ట్ అంటే తెలుసు. వాట్ ఈస్ ద స్ట్రక్ట్? స్ట్రక్ట్ యాజ్ హ్యావింగ్ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్. ఓకే, use that properties and functions to perform the some operations. ఓకే, ఇప్పుడు మనకి టెక్స్ట్లో ఉన్న ప్రాపర్టీస్ ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకొని ఈ టెక్స్ట్ కలర్ కానీ కలర్ విడ్త్ కానీ కలర్ ఫాంట్ కానీ మనం ఇస్తాం అనమాట. ఓకే, ఈ డాట్ ఆపరేటర్తో కాల్ చేస్తున్నాను. ఫాంట్ అనేది ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ కాల్ చేసి దానికి లార్జ్ టైటిల్ అనేది పారామీటర్ పాస్ చేస్తున్నాను నేను. ఓకే, ఎందుకు లార్జ్ టైటిల్ అంటే ఏంటంటే టైటిల్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది అనమాట, కొంచెం బోల్డ్ తోటి. అదేవిధంగా డాట్ ఆపరేటర్తో ఫోర్గ్రౌండ్ కలర్ అనేది కాల్ చేస్తున్నాను. ఓకే, దీనికి ఏం పాస్ చేస్తున్నాను? ప్రాపర్టీ బ్లూ అనే కలర్ని పాస్ చేస్తున్నాను. ఆ రెండు ఫంక్షన్స్ అనమాట. ఆ ఫంక్షన్ దేనికి సంబంధించిన ఫంక్షన్స్? అవి టెక్స్ట్కి సంబంధించిన ఫంక్షన్స్ అనమాట. అందువల్ల మనం డైరెక్ట్గా మనం ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా డాట్ ఆపరేటర్తో మనం కాల్ చేయగలుగుతున్నాం అనమాట అక్కడ. ఓకే, చూడండి మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో. అది చూసారా, మనకు కావాల్సిన రిక్వైర్డ్ అవుట్పుట్ వచ్చింది. బ్లూ కలర్ వచ్చింది, లార్జ్ టైట్ ఇచ్చాను కాబట్టి అది కొంచెం పెద్ద సైజులో కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ ఫాంట్ అనేది మనకి ఇక్కడ డౌట్ రావచ్చు. ఫస్ట్ టెక్స్ట్ అంటే ఏంటనేది చూద్దాం ఒకసారి. చూడండి, టెక్స్ట్ అనేది ఏంటి ఇక్కడ? ఇట్ ఈజ్ అ స్ట్రక్ట్ అనమాట. స్ట్రక్ట్లో ఏముంటాయి? ఆబ్వియస్గా స్ట్రక్ట్లో కానీ క్లాసులో కానీ వేరియబుల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. టెక్స్ట్ సంబంధించిన స్ట్రక్ట్లో దానికి సంబంధించిన ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. దానికి సంబంధించిన ఫంక్షన్స్ వాడుకొని ఆ టెక్స్ట్ని మనకు కావాల్సిన విధంగా మనం డిజైన్ చేసుకుంటాం అనమాట. ఓకే, దట్ మీన్స్ యూ కెన్ గివ్ ద కలర్ బోల్డ్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, అదేవిధంగా మనం చూడండి ఫాంట్ అంటే ఏంటో